అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ నెల 18వ తారీఖు రోజు నాడు ఎస్ఎస్సి ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో అంటే విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయనే కోణంలో ఈరోజు సిద్దిపేట జిల్లా డిఈఓ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు విద్యార్థులకు సంబంధించి? మనకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 18/3/2024 నుండి 2/4/2024 వరకు మనకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించుకోవడం జరిగింది. అందుకు గాను రెగ్యులర్గా 13,987 మంది హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రైవేటుగా 6 మంది విద్యార్థులు హాజరవుతూ ఉన్నారు. వీరికి అందరికీ వరకు మనం 80 ఎగ్జామినేషన్ సెంటర్లను జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 80 సెంటర్లకు గాను 80 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 80 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను, అదేవిధంగా ప్రతి 20 మంది పిల్లలకు ఒక్కొక్క ఇన్విజిలేటర్ చొప్పున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఒక రిజర్వ్ కూడా ఉంటారు. అదేవిధంగా మనకు 5, 7 ఈ నెల క్వశ్చన్ పేపర్ సెట్ 1, సెట్ 2 రావడం జరిగింది. ఆ సెట్ 1, సెట్ 2 పేపర్లన్నీ కూడా మనం 6, 8వ తారీఖు లోపల 7 రూట్ల ద్వారా 7 రూట్ ఆఫీసర్స్ ద్వారా మనము 23 స్టోరేజ్ పాయింట్స్కు మన జిల్లా లోపల అక్కడ భద్రపరచడం జరిగింది. ఆ భద్రపరిచినటువంటి పేపర్ను ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు పేపర్ ఆ రోజు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లు ఇద్దరు కూడా వాళ్ళు పోలీస్ ఎస్క్వాడ్ ద్వారా సెంటర్కు తీసుకొని వెళ్తూ ఉంటారు. సెంటర్కి తీసుకొని వెళ్ళారు. ఆ ఎగ్జామ్ రోజు 9:15 సీసీ కెమెరాల పర్యవేక్షణ లోపల చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంట్లు ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షం లోపల పేపర్ను ఓపెన్ చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. అదేవిధంగా ఇన్విజిలేటర్లకు కూడా మనం పొద్దున వాళ్ళకు లాటరీ వేస్తాం. లాటరీ ద్వారా వాళ్ళకు రూమ్లను అలాట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం సిఎస్లో కూడా ఫోన్ అలౌడ్ లేదని చెప్పి తెలుస్తుంది. ఆ విషయంలో ఎట్లా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు? మనకు ప్రభుత్వము చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేసింది. సెల్ ఫోన్లే కావచ్చు, డిజిటల్ వాచ్లే కావచ్చు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కావచ్చు, ఎవ్వరు కూడా ఈవెన్ అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, చీఫ్ సూపరింటెండెంట్ కావచ్చు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కావచ్చు, ఇన్విజిలేటర్ కావచ్చు, వాటర్ బాయ్ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఈవెన్ నేను పోయినప్పటికీ కలెక్టర్ గారు పోయినప్పటికీ మా ఎడ్యుకేషన్ డైరెక్టర్ కావచ్చు, మన సెక్రటరీ ఎడ్యుకేషన్ కావచ్చు, మనకు అబ్జర్వర్ కూడా ఉన్నారు. కాబట్టి వారు ఎవ్వరు వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపల సెల్ ఫోన్ అనేది మనం తీసుకుపోవడానికి లేదు. అది సెల్ ఫోన్ అనేది 3 గంటలు 4 గంటలు పూర్తిగా నిషేధించబడింది. అది ఎవరికి అలౌడ్ లేదు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అది. ఓకే, అంటే ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల్లో వికలాంగులు కూడా ఉండడం జరుగుతుంది. వారి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మనకు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు మనకు 8 మంది ఎగ్జామినేషన్ రాస్తున్నారు. వాళ్ళకు హెల్పర్గా ఉండేందుకు అని చెప్పేసి మనకు 8 మంది పిల్లలకు వాళ్ళకు 9th క్లాస్ అండ్ బిలో వాళ్ళకు మనం ఆల్రెడీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకా కూడా ఎవరైనా వచ్చేస్తే మనకు ఈరోజు కూడా ఇచ్చేస్తాం, ఎందుకంటే ఎల్లుండి ఎగ్జామ్ స్టార్ట్ కాబట్టి. ఓకే, అంటే ఎగ్జామ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది? అంటే 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి అంటే ఎట్లా చెప్తారు మీరు విద్యార్థులకు? 100 మీటర్ ఎగ్జామినేషన్ సెంటర్లకు 100 మీటర్ల లోపల 144 సెక్షన్ అమలు ఉంటుంది. అక్కడ జిరాక్స్ సెంటర్లు కానీ ఏవి కానీ కూడా తెరచడానికి లేదు. ఆ ఎగ్జామ్ టైం వరకు అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయి. అది మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు పకడ్బందీగా దాని మీద చర్యలు తీసుకుంటాం. అంటే వేసవి కాలం కావడంతో ఎండలు బాగా ఉంటాయి కాబట్టి వచ్చే విద్యార్థులు చిన్నవారు కాబట్టి వారికి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? నీటి సౌకర్యం కావచ్చు, మౌలిక వసతులు ఎటువంటి ఏర్పాటు చేశారు? మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఎలాంటి కూడా ప్రాబ్లం లేదు. అన్నిలలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సఫిషియెంట్గా ఉంది. మంచి అన్ని వెళ్తున్నటువంటి పాఠశాలలో కూడా మనం ఎగ్జామినేషన్ సెంటర్ అరేంజ్ చేయడం, ఫ్యాన్లు అవన్నీ కూడా చూసినాం. అదేవిధంగా మంచి వాటర్ కూడా కల్పించినందుకు వాటర్ అన్నీ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన మెడికల్ డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళ సిబ్బందితోనే అక్కడ వాళ్ళకు కూడా ఒక కేంద్రం ఏర్పాటు చేస్తారు. అన్ని ఏర్పాట్లు కూడా చేసినాం. ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళు సరైన టైంకు బస్సులను కూడా నడిపించాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు పవర్ పోకుండా నిరంతరాయము మన ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే, అదే కాకుండా సార్ ప్రభుత్వ విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్న సమయంలో ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత 2-3 రోజుల డ్యూరేషన్ ఒక సమయం అనేది ఉంటుంది కాబట్టి అటువంటి సమయంలో అంటే విద్యార్థులకు మళ్ళీ వాళ్ళు ప్రిపేర్ అయ్యే అవకాశం ఏమైనా ఆదేశాలు జారీ చేశారా మీరు? అయితే మనకు అది తెలుగు, హిందీ ఆ 2 రోజులు మాత్రం కంటిన్యూస్గా ఎగ్జామినేషన్స్. ఆ తర్వాత ఎగ్జామ్ సబ్జెక్ట్ సంబంధించి 1 రోజు 2 రోజులు కూడా మనకు హాలిడే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా ఆ టైంలో కూడా ప్రిపేర్ కావడానికి అని చెప్పేసి హాలిడే కొన్ని రోజులు జనరల్గా వచ్చినాయి. 1 రోజు మామూలుగా గవర్నమెంట్ కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. అది
అంటే ఎగ్జామ్స్ అనగానే ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులు వారు మీరు ఏం చెప్తారు సార్ చివరగా? ఇప్పుడు వాళ్ళు ఇప్పటివరకు రాసినటువంటి కూడా అన్ని హోమ్ ఎగ్జామ్స్ రాసిన, ఇప్పుడు మాత్రమే ఫస్ట్ టైంగా బోర్డ్ ఎగ్జామినేషన్ రాస్తారు. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒత్తిడికి గురి కాకుండా ముందే ఒక గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్కు వచ్చినట్టయితే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే 9:30, 9:35కి వచ్చే టెన్షన్ ఉంటుంది వాళ్ళకు, అయ్యో నాకు టైం అయిపోతుంది అని చెప్పి. అట్లా కాకుండా ముందే రావాలి, ముందే వచ్చేసి ఎగ్జామినేషన్ హాల్లో కూడా మనకు అక్కడ మేము సీటింగ్ ప్లాన్ అనేది వేస్తాము. అక్కడ చూసుకొని వాళ్ళు ఏ రూమ్లో ఉందని చెప్పేసి చూసుకొని వాళ్ళ ఎగ్జామినేషన్ హాల్లకు వాళ్ళు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్కు వస్తారు. ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ మొత్తం ఫస్ట్ తరోగా చదువుకొని అవి మనకు ఏవి వస్తాయి, క్వశ్చన్ ఏది ఈజీగా రాయగలుగుతాము, ఏ క్వశ్చన్ పేపర్లో ఎక్కడ ఏ క్వశ్చన్ ఉన్నా కానీ ఏ మంచిగా రాయగలుగుతామని ఫస్ట్గా వచ్చినట్టు ప్రయారిటీ రాసుకుంటూ పోయి రాని వాటి గురించి లాస్ట్కి ఆలోచించి రాయాలి. ఒకవేళ రాని వాటి గురించి ఆలోచించేసి, ఎందుకంటే ఈ క్వశ్చన్ ముందే ఉంది కదా, ఈ క్వశ్చన్ ముందుకు ఆన్సర్ రాయకపోతే మార్కులు పడేయేమో అని చెప్పేసి అటువంటి కూడా ఉండదు. ఏ క్వశ్చన్ ఎప్పుడు రాసినా కానీ మార్కులు వస్తాయి. దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకుంటూ వచ్చిన క్వశ్చన్ రాసుకుంటూ పోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అంటే ఎగ్జామ్ సెంటర్కు గంట ముందే చేరుకొని ఎవరుగులా టెన్షన్ పడకుండా వాళ్ళ ఎగ్జామ్ రాసే ముందు వచ్చిన సమాధానాలు రాస్తూ ముందుకెళ్ళాలి తప్ప ఒత్తిడికి గురి కావద్దు. వారి పరిసరాల్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అన్ని రకాల యొక్క ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. కాబట్టి అందరూ విద్యార్థులు ఓపిక కొద్ది వచ్చి తన ఎగ్జామ్ రాసుకుంటే ఎగ్జామ్లో మంచి ఫలితాలు కూడా సాధిస్తారని చెప్పి డిఈఓ శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.